పూజ్య గురుదేవులు సుందర చైతన్య 75వ జన్మదినాన్ని పురస్కరించుకుని వజ్రోత్సవ వేడుకలను గిరిధారి భక్తులు ఘనంగా జరుపుకున్నారు. ఆదిలాబాద్ రూరల్ మండలంలోని జంతాపూర్ గ్రామంలోని ఆనంద సుందర చైతన్య ఆశ్రమంలో భక్తి ప్రవచన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ నాయకులు కంది శ్రీనివాసరెడ్డితో పాటు చుట్టుప్రక్కల గ్రామాల నుండి 2000 మంది గిరిధారి భక్తులు హాజరయ్యారు. కంది శ్రీనివాసరెడ్డి జై గిరిధారి భజన గీతాన్ని ఆలపించి భక్తులను అలరించారు. ప్రముఖ ప్రవచనకర్త కృష్ణానంద సుందర చైతన్య ప్రస్థానాన్ని, జీవిత విశేషాలను వివరించారు. సుందర చైతన్య సత్సంగ్ సమితి అధ్యక్షులు డాక్టర్ నర్సింగ్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సత్సంగ్ సభ్యులు, గిరిధారి భక్తులు పాల్గొన్నారు. पवन दया कर पन्नग शयन जय गिरिधारी सुजन मनोहर सुंदर चरण जय जय गिरिधारी पवन दया कर पन्नग शयन जय गिरिधारी सुजन मनोहर सुंदर चरण जय जय गिरिधारी तुझे गुरु तरलीरा कविते कोला मुझे को तरलीरा ఇంకా రాధిక ఇక్కడ ఉన్నటువంటి భక్తి భావన, దేవుడు దైవము ఇంత బాగా కొలుస్తాం కాబట్టే మన ఆదిలాబాద్ ప్రాంతంలో నేరాలు తక్కువ, క్రైమ్ రేట్ తక్కువ. అయితే నేనేమంటే స్వామీజీ వారి 75వ జయంతి రోజు ఈ పుణ్య దినాన నేనేం చెప్తున్నా అంటే ఒక 30 సంవత్సరాల కిందటి కంటే ఇప్పుడు ఎక్కువ భక్తి అవసరమా పెద్దమ్మా? 30 ఏళ్ళ కిందట ఎక్కువ భక్తి అవసరం ఉండేనా? ఇప్పుడే ఎక్కువ అవసరం. ఎందుకంటే 30 ఏళ్ళ కిందట ఇన్ని చెడు అలవాటు లేకుండా 15-16 సంవత్సరాల పిల్లలు చాలా చిన్న వయసులో చెడు అలవాట్లకు బానిస అవుతున్నారు. నిజమేనా? వాళ్ళని అట్లనే వదిలేద్దామా? మన వైపు తెచ్చుకుందామా? 15 సంవత్సరాలు 20 సంవత్సరాల కిందట ఇప్పుడు ఆదిలాబాద్లో మీ ఊర్లలో గల్లీలలో ఏ షాప్ కు ఏ దుకాణం కండపోయింది, జ్వరం వస్తే వేసుకోవడానికి టాబ్లెట్స్ మందులు గోళీలు దొరికాయి, కానీ అదే షాప్ లా ఇది అవునా? మరి ఇంత ప్రభావితం చేస్తున్నప్పుడు మన పిల్లలు ఈజీగా చెడవాట్లకు లోనవుతారు. ప్రతి ఒక్కటే దేవుడు